హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మంచి టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో చేసుకొని తింటే బయట అస్సలే తినమండి, అంత టేస్టీగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాము. చాలా క్విక్గా ఈజీగా జస్ట్ 5 minutesలో వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరం ఇష్టంగా తింటాము. చాలా తొందరగా అయిపోయే ఫ్రైడ్ రైస్ అండి. అప్పటికప్పుడు లంచ్ బాక్స్ కూడా పిల్లలకి మనం ప్రిపేర్ చేసేయచ్చు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. ఇక్కడ ముందుగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 tablespoon వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, ఇందులో ఒక 2 స్పూన్ వరకు జీరా, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ని కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఆయిల్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్స్ మంచి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా అదేవిధంగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఆనియన్స్ అన్నీ క్యాప్సికమ్ అన్నీ మంచి ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో దగ్గర పడేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్కి వీలైనంత వరకు ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంకా గోబీ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, ఉల్లికాడలు వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్లో ఉన్న వాటితోటి అయితే నేను ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఇవన్నీ దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా ముక్కలకు పట్టింది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఇంతకుముందే రైస్ని వండి వార్చి చల్లార్చి పక్కన పెట్టుకున్నాము. ఫ్రైడ్ రైస్కి వీలైనంత వరకు రైస్ అయితే పొడి పొడిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఈ రైస్ని ఇందులో వేసేసుకొని ఒక 2 స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 2 స్పూన్ గరం మసాలా, మనం ఇంట్లో యూజ్ చేసే గరం మసాలా వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా వేడి రైస్తో కాకుండా మనం నైట్ అందరం డిన్నర్ చేసిన తర్వాత చల్లటన్నం మిగిలిపోతుంది కదా, మార్నింగ్ అప్పటికప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకుంటే ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఇంకా చల్లటన్నంతో ఫ్రైడ్ రైస్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ వేడి రైస్ తోటి అయితే చూపిస్తున్నాను. మనం ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు సాల్ట్ గిన చెక్ చేసేసుకోవచ్చు. ఇలా మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి రైస్ని ఒక 5 నిమిషాల వరకు హీట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. నా స్టైల్లో చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉందంటే వెజ్ ఫ్రైడ్ రైసే. పిల్లలకి లంచ్ బాక్స్కి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కూడా తినాలనిపిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.